మరియమ్మ గారి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? వాక్యం వినేటప్పుడు ఇక ఏం జరిగినా పట్టించుకోదు, అంతే. ఏమన్నా జరగని బయట అక్క పిలుస్తుందా, అమ్మ పిలుస్తుందా, ఫోన్ వస్తుందా, ఇంకొకటా కాదు. నా కళ్ళ ముందర వాక్యం ఉందా, ఆ వాక్యం నేను వినాలా. నా కళ్ళ ముందర వాక్యం ఉందా, అది నా బ్రతుకుల్లో చూపించాలా. ఇది తప్ప మనకు వేరే ధ్యాస ఉండకూడదు ప్రవణ దేవుని వాళ్ళు. కాబట్టి నేను చెప్పేది కొన్ని మాటలు. ఈ కొన్ని మాటలైనా కానీ మీరు దేని మీద మనసు పెట్టకండి, కేవలం వాక్యం మీద మాత్రమే శ్రద్ధ నిలబెట్టి ప్రతి మాటను జాగ్రత్తగా వింటే ఈరోజు మన జీవితానికి దేవుడు ఒక విలువైన మాట మాట్లాడతాడు. ఎప్పుడైనా మీరు సేవకునిలో ఎప్పుడైనా కానీ మీరు సేవకుని చూడకూడదు. నేను ఎప్పుడూ చెప్పే మాట ఇదే. ఇందాక దైవజనుడు అనిల్ అన్న గారు నిలబడి వాక్యం చెప్పాడు కదా, దాని తర్వాత నేను నిలబడ్డాను కదా. ఎప్పుడైనా కానీ నిలబడిన సేవకుని చూశాడు అనుకోండి, మీకు వాక్యం అర్థం కాదు. నిలబడిన సేవకునిలో నుంచి దేవుని యొక్క మాటలు చూసావనుకో, అప్పుడే నీకు వాక్యం అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఒక మాట అంటారు, నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని గొర్రెలు దేవుని యొక్క స్వరాన్ని వింటాయట. మరి ఎలా వినాలి? దేవుని మాటలు నువ్వు ఎలా వినాలో తెలుసా? నువ్వు నిజంగా దేవుణ్ణి ఫాలో అయ్యేదానివని ఎలా తెలుస్తుందో తెలుసా? సేవకునిలో మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని ఏ క్షణమైతే నువ్వు పసిగడతావో అప్పుడు నువ్వు దేవుని పసిగట్టినట్టే. దేవుడు ఇలా నిలబడి వాక్యం ఏ రోజు నీ దగ్గర చెప్పడు. నిలబడుతున్న సేవకునిలో దేవుని యొక్క స్వరాన్ని నువ్వు పసిగట్టాలి. ఇది దేవుని స్వరమా లేకపోతే అపవాది స్వరమా అని నువ్వు ఎలా పసిగట్టాలో తెలుసా? నువ్వు వాక్యం వింటున్న టైంలో నీ హృదయం చెలిస్తూ ఉన్నదనుకోండి, నీ హృదయం కదులుతూ ఉన్నదనుకో, నీ హృదయంలో దేవుని కోసం ఇది చెయ్యాలని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ సేవకునిలో నుంచి నీ ప్రభువే మాట్లాడుతున్నాడని గమనించు. ఇదే ప్రత్యేకమైన సూచన. సేవకునిలో దేవుని యొక్క స్వరాన్ని ఎవరైతే పసిగడతారో వాళ్ళే నిజమైన విశ్వాసులు, వాళ్ళే దేవుని యొక్క వాక్యాన్ని నిజాయితీగా ఫాలో అవుతున్న వాళ్ళు. కాబట్టి ఈరోజు ఈ సేవకుడు మాట్లాడతాడు. ఈ సేవకుని మాటను సేవకునిగా చూడకుండా సేవకుని మాటలో ఉన్న ప్రభు స్వరాన్ని మీరు పసిగడతారని నేను చక్కగా ఆలోచన చేసి వాక్యాన్ని మీ ముందర మాట్లాడాలనుకుంటాను. మొదట మనుషుల యొక్క స్వభావాన్ని ఒక్కసారి ఆలోచించగలిగితే, మనం మనుషులమైన మనము ఎప్పటికీ ఒకే విధమైనగా ఉండే స్వభావాలు కాదు మనవి. నిమిషానికి మారిపోతున్న స్వభావాలు. మనం ఊసరవిల్లి అని ఒక దాని గురించి వింటుంటాం, చూసాడు, దాన్ని తొండ అంటాం. బీభత్సంగా ఎండ పెడుతున్నది అనుకోండి, దాని కలర్ ఏం చేస్తుంటుంది తెలుసు? అది మారుస్తూ ఉంటుంది. ఎండ తగ్గిందనుకోండి మరొక కలర్లోకి మారిపోతుంది. ఊసరవిల్లి ఎండను బట్టి కలర్ ఎలా అయితే మారుస్తుంటుందో మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? సిచ్యువేషన్ బట్టి, మనుషులను బట్టి, ప్రతి దాన్ని బట్టి కలర్లు మారుస్తూ ఉంటాం. నేను ఈ మధ్య సోషల్ పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు ఒక పాఠం గురించి చదివాను. ఏంటంటే దక్షిణాఫ్రికా దేశం అని ఒకటి ఉంటుంది. ఆ దక్షిణాఫ్రికా దేశంలో ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసా? అందులో బ్లాక్గా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలుపు కలర్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని కొంతమంది బ్లాక్స్ అంటారు, కొంతమంది వైట్స్ అంటారు. వాళ్ళిద్దరి మధ్య జాతి వైరమ్యం అన్నది పెరుగుతూ వచ్చింది. వాళ్ళ కలర్ను బట్టి ఈడు నల్లోడు, ఈడు తెల్లోడు, ఈడు అలాంటోడు, వీళ్ళు అలాంటోడని చాలా గొడవలు జరిగిపోయి ఎంత రచ్చరచ్చ అయిందో తెలుసా? ప్రపంచమంతా వాళ్ళ వైపు చూసి అంత పెద్ద రచ్చ అయింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోలేరు కదా. వాళ్ళు దక్షిణాఫ్రికా దేశానికి చెందిన వాళ్ళే. అందులో నలుపు జాతి వాళ్ళు ఉన్నారు, అందులో తెలుపు జాతి వాళ్ళు ఉన్నారు, ఇద్దరు మిక్సింగ్ జాతి కూడా ఒకటి ఉంది. ఎవరి దారి కొద్దీ వాళ్ళు వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మనమందరం ఒకే చోటనే ఉందాము, కలిసికట్టుగా ఉందాము, రంగును బట్టి ఒకరిని ఒకరు కించపరుచుకోకూడదని వాళ్ళు ఏమని పిలుచుకున్నారు తెలుసా? మనమందరము ఇంద్రధనస్సులో ఎన్ని రంగులైతే ఉంటాయో మనమందరిలో అన్ని రంగులు ఉన్నా కానీ మనమంతా ఒక్కటిగా ఉందాం. వాళ్ళ చర్మము రంగును బట్టి ఆ పరిస్థితి డివైడ్ అయిపోయింది. ఇది ఎందుకు చెబుతున్నాను తెలుసా? నీ చర్మానికి ఉన్న రంగు పెద్ద ప్రసక్తి అయినది కాదు, కానీ నీ మనసుకు రంగులు వేసుకుంటూ బతికావనుకోండి, అదే చాలా ప్రమాదకరం. నువ్వు నల్లగా ఉన్నావని నిన్ను ఏం నరకానికి పంపించాడు. నువ్వేదో తెల్లగా ఉన్నావని సింహాసనం ఎచ్చి పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాడు. చర్మపు రంగులు బట్టి దేవుడు డిసైడ్ అయ్యేవాడు కాదు. నీ మనసుకు రంగులు పూసుకొని బతుకుతేనే ఆయనకు నచ్చదు. అందుకోసమే మనుషులమైన మనము మన మనస్సులకు రంగులు పూసుకోకుండా ప్రవర్తన చేయాలి.
ఎందుకంటే మనము నాన్న ముందర ఎలా ప్రవర్తించాలో మనకు బాగా తెలుసు, అమ్మ ముందర ఎలా ఉండాలో తెలుసు, అందరు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసు, ఎవరు లేనప్పుడు ఎలా ప్రవర్తించాలో మనకు బాగా తెలుసు. రకరకాలుగా ప్రవర్తిస్తుంటాం. అందుకోసమే ఈ రకరకాలుగా ప్రవర్తించడం అన్నది దేవునికి నచ్చదు. నువ్వు ఎప్పటికీ ఒకేలా ఉండడం అన్నది దేవునికి నచ్చుతుంది. మన కోసము దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట రాయించాడు. ఒకసారి చూద్దామండి. బైబిల్ ఉన్న వారందరూ క్షమించండి, యిర్మీయా గ్రంథాన్ని ఒకసారి చూద్దాము తల్లి. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం తల్లి. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము కూడా జరిగిపోయాను. ఏం పొందట్లేదట తల్లి? మనము రక్షణ పొందట్లేదట. దేవుడు నీ నుండి ఆశపడుతున్నదేటో తెలుసా తల్లి? ఆయన నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నదంటే మారు మనస్సును ఎక్స్పెక్ట్ చేస్తాడు. నీలో ఒక రక్షణను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడట. ఎంతకాలం నుంచి? కోతకాలం అంతా చూశాడట నువ్వు మారుతావేమోనని. కానీ నువ్వేం పొందట్లేదట? రక్షణ పొందట్లేదట. సరే కోతకాలంలో కదా పనుల్లో బిజీ అయిపోయారు, వీళ్ళు మారట్లేదులే అనుకుంటే గ్రీష్మకాలం అంతా కూడా చూశాడట. అయినా నీలో ఏం రాలేదట? మార్పు రాలేదట. ఒక రైతు గురించి ఎప్పుడన్నా ఆలోచన చేస్తుంటే, రైతట పొలంలో అలా చిన్న గొయ్యి తీసి విత్తనాలన్నీ నాటుతాడట. విత్తనాలు నాటిన ప్రతిసారి ప్రతిరోజు తెల్లారగానే రైతు ఎక్కడికి పోతుంటాడో తెలుసా? పొలానికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆ పొలంలో నుంచి ఏమైనా మొలకలు వచ్చాయేమోనని. ఆ రైతు ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి ఆ పొలంలో మొలకలు వచ్చాయో లేదని ఎలా అయితే చూస్తున్నాడో, వాక్యం ముందర కూర్చున్న ప్రతిసారి దేవుడు నీ ముందర చూస్తున్నాడు. నా బిడ్డ హృదయంలో ఏమైనా భక్తి మొలుస్తుందా లేదా? నా సేవకుని నిలబెట్టి మాట్లాడుతున్నాను, ఈ క్షణంలో అయినా నా వైపు చూస్తుందా లేదా? ఈ క్షణంలో అయినా భక్తి మొలుస్తుందా లేదా అని అనుక్షణం నీ వైపే చూస్తున్నాడు. కానీ నీ పరిస్థితి ఎట్టుందో తెలుసా? నీటి మీద బుడగ ఎలా అయితే నీళ్లకు పగిలిపోతుంటుందో, నీ భక్తి ఎలా పగిలిపోతుంది. ఎప్పుడన్నా ఆకాశం నుంచి వర్షం కురుస్తుంటుంది చూసారా? ఆకాశం నుంచి వర్షం కురిసేటప్పుడు వీధిలో నీరు పారుతూ ఉంటుంది. ఆ పారే నీళ్ళలో ఆకాశం నుంచి ఒక సుక్క పడగానే ఆ పారుతున్న నీడలో ఒక చిన్న బుడగ లాంటిది లేస్తా చూసినారా? ఎంతసేపు ఉంటుందమ్మా ఆ బుడగ? మరో వర్షపు చుక్క వచ్చి దాని మీద పడేంత వరకే అది ఉంటుంది. ఒక్క క్షణంలో ఒక వర్షపు చుక్క వచ్చి ఆ నీటి బుడగ మీద పడిపోతుంది. ఆ నీటి బుడగ ఏమైపోతుంది? పగిలిపోతుంది. ఒక నీటి బుడగ ఒక్క క్షణంలో అయితే పగిలిపోతుందో, నువ్వు కూడా నీ భక్తి ఎలా పగిలిపోతుంది. వాక్యం ముందర కూర్చుంటావు, భక్తిగా బ్రతకాలనుకుంటావు, ఇలా చర్చి దాటి బయట అడుగు పెట్టావో లేదో నీ భక్తి ఏమైపోతుంది? నీ విశ్వాసం ఏమైపోతుంది? నీ యథార్థత ఏమైపోతుంది? దేవుని కోసం నువ్వు తీసుకున్న నిర్ణయం ఏమైపోతుంది? ఏమైపోతున్నాయి ఇదంతా? నీటి బుడగలు పగిలిపోయినట్టు నిమిషానికి నీ భక్తి పగిలిపోతుంది. నిమిషానికి నీ యథార్థత పోతుంది. నిమిషానికి బాప్తిజం రోజు నువ్వు ఇచ్చిన మాటనే పోతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన గ్రీష్మకాలం అంతా చూశాను నువ్వు మారుతావని, కోతకాలం అంతా గమనించాను, కానీ నీలో ఏం రాలేదట? మార్పు రాలేదట. ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. ఏమమ్మా నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు కదా అంటే ఏమంటారు తెలుసా? ఈసారి క్రిస్మస్ వస్తే తీసుకుంటారు అయ్యా. సరే క్రిస్మస్ అంతా ఎదురు చూశాడట, కానీ నువ్వు రక్షణ. తర్వాత జనవరి 1 వచ్చింది, నూతన సంవత్సరమైనా నువ్వు బాప్తిజం తీసుకుంటావు అనుకున్నాను, కానీ నీలో ఏం లేదు? మార్పు లేదు. తర్వాత గుడ్ ఫ్రైడే వస్తుందిలే అనుకున్నాడు, ఈస్టర్ వరకు చూశాడు, అయినా నీలో ఏం లేదు? మార్పు లేదు. ఒక క్రిస్మస్ అయిపోయింది, నీలో మార్పు రాలే. అలాగే ఒక జనవరి 1 అయిపోయింది, నీలో మార్పు రాలే. ఒక గుడ్ ఫ్రైడే అయిపోతున్నాయి, అయినా నీలో ఏం రాలే? మార్పు రాలే. ఇంకా ఎంతకాలం నీ వైపు చూడాలి చెప్పండి? నీ జీవిత కాలంలో ఎన్ని క్రిస్మస్లు అయిపోయాయి, నీ బ్రతుకు కాలంలో ఎన్ని ఈస్టర్లు అయిపోయాయి, నీ బ్రతుకు కాలంలో ఎంత ఆయుష్ అయిపోయింది. పండగలు గడిచిపోతున్నాయేమో కానీ ప్రభు కోసం నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇంకా బాకీ పడే ఉన్నాయి ప్రేమన దేవుని వారలరా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నాయన గ్రీష్మకాలం అంతా ఎదురు చూశాను, కోతకాలం కూడా చూశాను, సంవత్సరం మారిందేమో కానీ నీలో ఏం రాలే?
మార్పు రాలే. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటాడు చూసినాడా. ఇందాక మన సహోదరు రాజేంద్ర అన్న గారు ఉన్నారు, ఈ మధ్య టీచర్ జాబ్ వచ్చింది. నిజంగా మా ఆత్మీయుడు అండి, నిజంగా చెప్పాలంటే చాలా మంచి సహోదరుడు. ఏ దాంట్లో సలహాలు అడిగినప్పుడు ప్రతి దాని గురించి చక్కగా ఏది మంచి ఏది చెడు, ముందు అడుగు వేయొచ్చా వేయకూడదని చాలా చక్కగా చెబుతుంటాడు. అన్నకు ఎక్కడో చాలా దూరం వచ్చింది, చిట్వేల్ అనే ప్రాంతంలో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఒక మాట చెప్తా, మీరు జాగ్రత్తగా వింటే మీకు వాక్యం అర్థమైంది. అన్నకు జాబ్ రాగానే ఆ ఇండ్లు ఇక్కడి నుంచి ఏం చేశాడంటే అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. నేను అంటాను, ఇప్పుడు అన్న రెంట్కు ఇండ్లు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు కదా, ఇండ్లు ఒక్కటే మారింది, ఇంట్లో ఉన్న సామాన్లు ఏమన్నా మారిపోయాయా? ఇక్కడ ఏ సామాన్లు అయితే ఉన్నాయో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇండ్లు మారిన తర్వాత అవే సామాన్లే ఉన్నాయి, ఇండ్లు ఒక్కటే మారింది, ఇంట్లో ఉన్న సామాన్లు మారలే. ఇది నీకు అర్థమైతే 2025 26లో అడుగు పెట్టాం. సంవత్సరం ఒక్కటే మారింది, కానీ ఆ సంవత్సరంలో నువ్వు చేస్తున్న పనులు మారట్లే. పోయిన సంవత్సరం నువ్వు ఇలా ఎలా అయితే బ్రతుకుతున్నావో ఈ సంవత్సరం కూడా అలానే బ్రతుకుతున్నావు. పోయిన సంవత్సరం దేవునికి దూరంగా ఎలా అయితే ఉన్నావో ఇప్పటికీ అలాగే ఉన్నావు. సంవత్సరం మారినా కానీ మనలో ఏం రాలేదట, మార్పు రాలే. అందుకోసం ఈ కొత్త సంవత్సరం నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? పోయిన సంవత్సరం నువ్వు ఎలా అయితే ఉన్నావో ఈ సంవత్సరం కూడా నువ్వు అలానే ఉన్నావని చూపించడానికి దేవుడు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. పోయిన సంవత్సరంలో నుంచి ఈ సంవత్సరంలో వచ్చేసరికి నీలో ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చింది? రోజు గడిచే కొద్ది ఎన్నిట్లో మార్పు వస్తున్నాయి. తూర్పున సూర్యుడు కనిపిస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి ఇటువైపు ఉన్న సూర్యునిలో ఇటువైపుకు ఒక సూర్యునిలో మార్పు కనపడుతుంది. నెల గడిచేసరికి ఒక చంద్రునిలో మార్పు కలుగుతుంది, తిరిగే భూమిలో మార్పు కలుగుతుంది, వీచే గాలిలో మార్పు కలుగుతుంది. ఆ గాలి వల్ల ఒక ఇసుకలో కూడా ఏం కలుగుతుంది? మార్పు కలుగుతుంది. ఎన్నిటిలోనో మార్పు వస్తున్నాయి, కానీ అన్నిటికీ ఆధారమైన నీలో మాత్రమే ఏం రాలే ఇంకా. అందుకే ఈ మాటలు నీ దగ్గరకు వచ్చాయి. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని సేవకుని యొక్క స్వరంలో నువ్వు గమనించగలిగితే ఆ సేవకుల నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీకు ఎన్ని అవకాశాలు ఇవ్వాలో చెప్పు, నువ్వు మారడానికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలనో చెప్పు. ప్రభువా ఇన్ని అవకాశాలు ఇస్తేనే మారతానని నువ్వు ఒక లెక్క చెప్తావని చెప్పు. ఇన్ని అవకాశాలు ఇస్తేనే మారతానంటే నువ్వు ఒక లెక్క చెప్తావని చెప్పు. దేవుని లెక్కలు ఎట్టుంటాయి తెలుసా? అదే దేవుడు నీతో అనే మాట ఏంటంటే, నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చానో తెలుసా? సంవత్సరానికి 365 రోజులంటే 365 అవకాశాలు నీకు ఇచ్చాను మారతావేమోనని. ఒక రోజులో 24 గంటలైతే ఆ 24 గంటలతో కలిపితే ఒక నెల, ఒక సంవత్సరం, నీ జీవితకాలం 30 ఏళ్ళు వచ్చాయి. ఎన్ని అవకాశాలు ఇచ్చాడో తెలుసా నీకు? ఎన్ని సేవకులు వచ్చి నీ మధ్య మాట్లాడారో తెలుసా? ఇన్ని అవకాశాలు ఇచ్చినా, ఇన్ని వాక్యాలు మాట్లాడినా కానీ నీలో మార్పు రాకపోతే ఇక నీ జీవితం ఎందుకు, ఇక నా జీవితం ఎందుకు? దేవుని కోసం బ్రతుకుతున్నామని ముసుగేసుకొని బ్రతకడం ఎందుకు? ఇదంతా ఎందుకు చెప్పండి? లెక్కలేనన్ని అవకాశాలు ఇచ్చాడు. ఒకసారి అబ్రహాము గారి గురించి ఆలోచన చేస్తుంటే నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకరోజట అబ్రహామును పిలిచాడట. అబ్రహామా అంటే ఏటి ప్రభువా? ఆకాశంలో నక్షత్రాలు కనపడుతున్నాయా? కనపడుతున్నాయా? నీకు శాతనైతే వాటిని లెక్క పెట్టగలవా? లేదు ప్రభువా. రేపు నువ్వు చచ్చాక దేవుడు ఇలానే నిన్ను పిలిచి ఒక మాట ఉన్నాడు అనుకో, ఇలారా చచ్చి ఎక్కడికి పోతున్నావు? ఏటి ప్రభువా? నీకు కూడా ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి ప్రభువా. నీకు శాతనైతే లెక్క పెట్టగలవా? లేదు ప్రభువా. అప్పుడు యేసుక్రీస్తు సూటిగా నీ కళ్ళలో చూసి ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? నీకు అన్ని అవకాశాలు ఇచ్చా, కానీ నువ్వు మారలే. సముద్రపు ఒడ్డుకెళ్ళి ఒక పిరికెడు ఇసుక తీసుకొని నీకు శాతనైతే దాన్ని లెక్క పెట్టగలమా? లేదు. అప్పుడు ప్రభువు నిన్ను చూసి ఏమంటాడు తెలుసా? నీకు అన్ని అవకాశాలు ఇచ్చా మారతావేమోనని. నీ తల మీద వెంట్రుకలు ఎందుకు పెట్టానో తెలుసా? నువ్వు వాటిని లెక్క పెట్టలేవు అని నీకు తెలియాలి. వాటిని చూసినప్పుడైనా నీకు నేను అన్ని అవకాశాలు ఇచ్చానని నీకు గుర్తుకు రావాలి. అద్దంలో చూడగానే నీ వెంట్రుకలు నీకు ఎందుకు కనపడుతున్నాయి తెలుసా? నువ్వు మారడం కోసం, నీ బ్రతుకును మార్చడం కోసము దేవుడు నీకు అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. కానీ నీలో మార్పేది, నాలో మార్పేది. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువుతాను. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము. కోతకాలము గతించి ఉన్నది,
గ్రీష్మకాలము కూడా జరిగిపోయెను. మొదటి పాయింట్ ఏంటంటే నువ్వు రక్షణ పొందకయే ఉన్నావు అంటున్నాడు, చూసినారా? రెండో పాయింట్ ఏంటో తెలుసా? నువ్వు రక్షణ పొందినా స్థిరంగా ఉండకుండా ఉన్నావు. ఇదే విలువైనది. మనలో చాలామంది బాప్తిసాలు తీసుకున్న వాళ్ళే ఉంటారు. తీసుకున్న వాళ్ళలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, తీసుకున్న వాళ్ళు నువ్వు స్థిరంగా నీ భక్తిని కొనసాగించలే, నిమిషానికి వెనక్కి తిరుగుతున్నావు. మీరు బాధపడనంటే ఒక మాట చెప్పమంటారండి. లోతు భార్య మీకు జ్ఞాపకం ఉంది కదా? లోతు భార్యట ఒక్కసారి వెనక్కి చూడగానే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది కదా. ఒకవేళ నీ ఆత్మీయ యాత్రలో భక్తిలో నువ్వు వెనక్కి తిరగగానే ఉప్పు స్తంభం అయ్యే పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నదనుకో, ఊరి నిండా ఏముండేవో తెలుసా? ఉప్పు స్తంభాలే ఉండేవి. నీ ఇంటి నిండా ఉప్పు స్తంభాలే ఉండేవి. ఇక్కడ కూర్చున్న అందరిలో ఉప్పు స్తంభాలే ఉండేవి. అలాంటి పరిస్థితి లేదు నీకు. ఇంకా నువ్వు మానవ దేహాన్ని ధరించుకొని ఇప్పటికీ ఉన్నావంటే దేవుడు అప్పుడు పెట్టినట్టు ఇంకా నీకు పెట్టలే. ఎందుకు వెనక్కి చూడడం ఏంటి? నాగటి మీద చెయ్యి వేసావంటే ముందుకే పోవాలి తప్ప వెనక్కి చావైనా బ్రతుకైనా మధ్యలో ఇడిచిపెట్టేది కాదు ఈ భక్తి. స్థిరమైన భక్తి, అది దేవునికి నచ్చేది. పౌలు గారు ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఆ ఓడ బద్దలైపోయిందట. ఆ చలికి ఆ నీటిలో తడిసిపోతూ ముద్దయిపోతూ ఒక చెక్క మీద పడుకున్నప్పుడు నేనే అయితే ఏమనుకునేవాడినో తెలుసా? నిజంగా చెప్తాను, నేనే అయితే ఏమనుకునేవాడినో తెలుసా? ఏంటి, నేను నమ్మిన దేవుడు నన్ను నడి సముద్రంలో ఒక చెక్క మీద ఇలాంటి పరిస్థితుల్లో పెట్టాడా? అలాంటి దేవుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే నా పరిస్థితి ఎందుకు ఇట్లా తయారైపోయింది? ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది? నా జీవితాన్ని నేను ఇడిచిపెట్టేవాడినేమో. కానీ పౌలు గారు అలాంటోడు కాదు. కారణం ఏంటంటే దేవుని కోసం ఆయన తీసుకున్న నిర్ణయం అలాంటిది. ఓడ పగిలిన, ఓడనే కాదు ఆయన శరీరం పగిలిపోయినా, ఇంకా చెప్పాలంటే అదే శరీరంలో తిమింగాలను నుజ్జుగా అతన్ని తిని చంపేసినా కానీ భక్తిని విడిచిపెట్టడు. అది దేవుడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదే దేవుడు నీ నుండి ఆశపడుతున్నది, దేవుడు నీ నుండి కోరుకుంటున్నది అది. కానీ నీ భక్తి ఎలాంటిది? నిమిషానికి వెనక్కి చూస్తున్నావు, నిమిషానికి వెనక్కి పోతున్నావు. పారే నదిని గురించి ఎప్పుడైనా మీరు గమనించారా? లోతట్టు ప్రాంతం వైపు ప్రయాణం చేయడం మొదలుపెట్టిందా నీళ్ళు వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. కొండల మీద నుంచి కింద పడుతుంది, కింద నుంచి లోయల్లోకి వెళ్తుంది, లోయల్లోంచి అడవుల్లోకి వెళ్తుంది. దాని లక్ష్యం ఏంటో తెలుసా? ఎప్పటికైనా నేను సముద్రానికి చేరుకోవాలి. ఒక్కసారి నది ముందడుగేసిందా సముద్రంలో కడిచేంత వరకు ఏ క్షణంలో అది వెనక్కి రాదు. నదిని చూసి ఒకటి నేర్చుకో. బాప్తీసం రోజు నువ్వు కూడా ఒక అడుగు వేసావు. ఆ వేసిన అడుగు ఎక్కడికి చేరాలో తెలుసా? నీళ్ళలో వేసిన అడుగు పరలోకంలో పడేంత వరకు నువ్వు వెనక్కి చూడకూడదు. అది నీ భక్తి జీవితానికి పరమార్థం. మొదట నువ్వు రక్షణ పొందాలి, రెండోది రక్షణ పొందిన నువ్వు స్థిరంగా సాగాలి, ముందుకే సాగాలి, వెనక్కే చూడకూడదు. అలాంటి భక్తి కనిపించాలి మనలో. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మరొక మాట కూడా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చూడ తల్లి, 18వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ ఏం చేశాడట తల్లి? ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ప్లేస్లో ఒక్క క్షణం నిన్ను నువ్వు పెట్టుకో. ఈ ఒక్క నిమిషం నిన్ను నువ్వు పెట్టుకొని ఆ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా విన్నారంటే నిజంగా చెప్పాలంటే మీరు మారనన్నా మారాలి, ఇక ఈ జీవితం అంతమన్నా అయిపోవాలి. ఒకసారి మనల్ని మనం పెట్టుకొని, మిమ్మల్నే కాదు నన్ను నేను పెట్టుకుంటాను, అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. ఒకసారి ఇప్పుడు మనకు అప్లై చేసుకుంటూ ఆ మాటను ఒకసారి చదువుదామా. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలను చేయక ఆ వ్యక్తి ఏం చేశాడట? మొదట ఆలోచించుకున్నాడు. ఏం ఆలోచన చేశాడమ్మా? అలా చెప్తే మీకు అర్థం కాదేమో. తప్పిపోయిన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, చూస్తున్నాడా? ఆ తప్పిపోయిన కుమారుడు పందులు తినే పొట్టు దగ్గర కూర్చొని, ఏంటి పందులు ఇదే పొట్టే తింటున్నాయి, నేను కూడా అదే పొట్టే
తింటున్నాను, నాకు పందులకు పెద్ద తేడా ఏమీ లేదే. నేనేమో కొడుకును, అదేమో పంది. ఆ పంది చేసిన తినే పొట్టే నేను కూడా తింటున్నా అంటే దానికి నాకు తేడా ఏముంది? ఇట చెప్తే మీకు అర్థం కాదేమో. లోకంలో వాడు ఏ తప్పుడు పనులైతే చేస్తున్నావో దేవుని కుమారుడు అని చెప్పుకుంటా నువ్వు కూడా అదే పొట్టే తింటున్నావు. నీకు అర్థం కాలే? బయట ఉన్న ఆ పందికి ఇక్కడుంటున్న నీకు పెద్ద తేడా ఏముంది చెప్పండి? వాడు కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే సినిమాకి వెళ్ళాడు, నువ్వు కూడా సినిమాకి వెళ్తున్నావు. ఆ పంది తిన పొట్టే నువ్వు కూడా తింటున్నావు కదా. వాడు చేసిందే నువ్వు కూడా చేస్తున్నావు కదా. వాడు బూతులు మాట్లాడితే నువ్వు మాట్లాడావు కదా. వాడు గొడవకు వచ్చే నువ్వు వచ్చావు కదా. వాడు ఏం చేస్తున్నావు నువ్వు అదే చేస్తున్నావు కదా. అంటే ఆ పంది ఏ పొట్టు అయితే తింటుందో నువ్వు కూడా అదే తింటున్నావు. మరి పందికి కొడుకు తేడా ఏముంది? అది గమనించాడో తప్పిపోయిన కుమారుడు. కూర్చున్నాడట, ఆలోచన చేసుకున్నట్ట, నా బతుకెందుకు ఇట్ట తయారైపోయింది, నా జీవితం ఎందుకు ఇలా తయారైపోయింది. ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేసుకో. నువ్వే ఎప్పుడైనా కానీ ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చొని నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోతుంది, నేను నిలబడాలనుకున్నా ఎందుకు నిలబడలేకపోతున్నాను, నేను దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నా ఎందుకు చేయలేకపోతున్నాను, నాలో ఈ బలహీనతలేంటి, ఈ జయించలేక ఈ అవమానకరమైన బ్రతుకేంటి, నా మనసు నన్ను నిందించడం ఏంటి, ప్రభు బల్లలో చెయ్యి వేసేటప్పుడు నాలో నేను కృంగిపోవడం ఏంటి. ఒంటరిగా కూర్చొని మీరు ఒక్కసారైనా ఆలోచన చేశారా మీ బ్రతుకు గురించి? ఒక్కసారి నిజంగా చెప్పమంటారంటే ఒక్కసారైనా నిన్ను నువ్వు ఆలోచన చేసుకుని ఉంటే నీ భక్తి తారాస్థాయిలో ఉండాల్సింది. నిజంగా చెప్పండి. ఆ తప్పిపోయిన కుమారుడు ఆలోచన చేసుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలో తెలుసా? ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఏమంటున్నాడు తల్లి? అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలను మొదట ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఏమనుకుంటున్నాడు? ఇక నా జీవితకాలంలో ఒకప్పుడు నేను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలను చెయ్యక మానేను అంటున్నాడు. చూసినాడా? ఒక మాట చెప్తాను, నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. కారణం ఏంటో తెలుసా? నీ జీవిత కాలంలో నీలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో, నీలో ఏవైతే లోపాలు ఉన్నాయో, మొదట నీ అతిక్రమ క్రియల గురించి మొదట ఆలోచన చేసుకో. ఆలోచన చేసిన తర్వాత నీలో ఉన్న లోపం నీకు ఎప్పుడైతే కనపడిందో వెంటనే నువ్వు దాన్ని ఏం చేయాలట? మానే. ఈ మానేయడం చేయలేకనే మన జీవితాల్లో నాశనం అయిపోతుంది. మనం చేసిన తప్పులన్నీ మనకు తెలుసు, తెలియదా? నిజంగా మీరు బాధపడంటే సూటిగా ఒక మాట చెప్పమంటండి. మనం ఎంత భక్తులమో, మనం ఎంత విశ్వాసులమో, రివర్స్లో చెప్తున్నా, మీరు తప్పుగా అనుకోకండి. మనం ఎంత భక్తులమో, మనం ఎంత విశ్వాసులమో పైన ఆ దేవునికి తెలుసు. రెండోది మనకే తెలుసు బాగా. ఎప్పుడు ఎలా ఉంటామో మనకు బాగా తెలుసు. మనం ఎట్టటోళ్ళమో మనకు తెలుసు. విచిత్రం ఏంటంటే తెలుసు, కానీ తెలిసినా కానీ మానేయడమే మనకు చేత కావట్లే. ఎక్కడ తప్పిపోతున్నామో మనకు తెలుసు, ఎక్కడ పడిపోతున్నామో తెలుసు, ఎక్కడ నిలబడలేకపోతున్నామో తెలుసు, అన్నీ తెలుసు, కానీ మానేయడం ఒక్కటే నీకు చేత కాలే. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నువ్వు మానేస్తేనే బాగుపడతావు, నువ్వు మానేస్తేనే బాగుపడతావు. ఎప్పుడైనా కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఏదైనా అల్సర్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, అది ఒకసారి హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంటుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడో తెలుసా? ఒకటే ఒక మాట, ఉప్పు కారం తినడము మానేయి. సరే డాక్టర్ గారు నువ్వు మానేయని చెప్పావు కదా, రేపు నెల మానేచ్చామంటామా? పోనీ రేపు సంవత్సరం మానేచ్చామంటామా? డాక్టర్ మానేయనగానే వెంటనే మానేస్తాము. డాక్టర్ చెప్పిన దానికి అంత విలువ ఉంది కదా. దేవుడు నీ ముందర కూర్చొని నీలో ఈ లోపం ఉంది, నువ్వు ఇక్కడ పడిపోతున్నావు, ఇక నుంచి మానే అనగానే నువ్వు నేనేమనాలో తెలుసా? సరే ప్రభువా, ఈ క్షణంలోనే అన్నిటినీ వదిలేస్తున్నా. ఎన్నిసార్లు మాట్లాడితే పౌలు గారిని గురించి చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. దమస్కు మార్గంలో నిలబడి పౌలు నువ్వు పోతున్న దారి సరైనది కాదు, ఒక్కసారి మాట్లాడాడు. వెంటనే తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని ఏం చేశాడట? మానేశాడట. ఆ రోజు పౌలు గారితో ఒక్కసారే మాట్లాడాడు. నిజంగా చెప్పమంటారంటే నీతో యేసుక్రీస్తు ఎన్నిసార్లు మాట్లాడారో తెలుసా? నీ చర్చిలో మాట్లాడుతున్నాడు, సెల్ ఫోన్లో వచ్చే వాక్యంలో మాట్లాడుతున్నాడు, టీవీలో వచ్చే వాక్యంలోంచి మాట్లాడుతున్నాడు, బైబిల్లోంచి మాట్లాడుతున్నాడు, గోడల మీద వాక్యాలతో మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రతిరోజు నువ్వు డేటు చూసుకునే క్యాలెండర్లో ఉన్న వాక్యంతో కూడా నీతో మాట్లాడుతున్నాడు.
నీ ఊహల్లో మాట్లాడుతున్నాడు, నీ ఆలోచనలో మాట్లాడుతున్నాడు, నీ చూపుల్లో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు నీతో? పోతున్న దారి కరెక్ట్ కాదని, నువ్వు వేస్తున్న అడుగులు సరైనవి కాదని, నీ చూపులు సక్రమంగా లేవని, నీ ఆలోచనలు పద్ధతిగా లేవని, నువ్వు పోతున్న దారే కరెక్ట్ కాదని. ఒకటా రెండా ఎన్నని చెప్పమంటారు? ఎన్నిసార్లు మాట్లాడినా నీలో ఏం రాలేదట? మార్పు రాలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక నుంచైనా నీలో ఏదైతే లోపం ఉంటుందో దానిని మానే. ఒకవేళ మానకపోతే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి చివరిగా హగ్గయి గ్రంథంలో ఒక్క మాట ఉందమ్మా, ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ ఉన్న వారందరూ 1వ అధ్యాయము హగ్గయి గ్రంథము 2వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాము తల్లి. చివరిగా హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం తల్లి. చివరిగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయము ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చున్నదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబు వేసిన ఇళ్లలో నివసించుటకు ఏటి తల్లి ఇది సమయమా అంటున్నాడు. చూసాడు? చాలు తల్లి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీ గుండెలు నిబ్బరపరుచుకొని, మీ నడుము కట్టుకొని చాలా అంటే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. యోబు గారితో ఒకరోజు దేవుడు మాట్లాడడానికి సిద్ధమైనప్పుడు, యోబు నీ నడుము సరిచేసుకొని జాగ్రత్తగా ఉండు, ఇప్పుడు నేను నీతో మాట్లాడబోతున్నాను. ఆ రోజు యోబుతో చెప్పిన అదే మాటనే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ నడుమును తెచ్చుకొని, ఓపిక తెచ్చుకొని ఈ ఒక్క మాట విను. ఈరోజు జీవము కలిగిన యెహోవా నీతో మాట్లాడబోతున్నాడు. నీతోనే మాట్లాడబోతున్నాడు, నీ కోసమే మాట్లాడబోతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది. ఆ రోజు ఆ మందిరం గురించి మాట్లాడాడేమో కానీ ఈరోజు ఈ దేహం అనే ఈ మందిరం గురించే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీ దేహము చెడిపోయి ఉండగా, నీ చూపులు చెడిపోయి ఉండగా, నీ ఆలోచనలు చెడిపోయి ఉండగా, నీ మందిరమే నాశనమయ్యి ఉండగా ఇంకా సమయం రాలేదంటారేంటి? ఇంకా నీ జీవితాన్ని కట్టుకోవడానికి సమయం ఇంకా రాలేదంటారేంటి? ఈ మధ్య నేను ఒక పెద్ద ఆయన గురించి ఒక ఆయన మాట్లాడుతుంటే విన్నాను. రోడ్డు మీద కనిపించాడు, టీ షాప్ దగ్గర ఒక పాస్టర్ గారు మాట్లాడతారు. ఏమయ్యా పెద్ద ఆయన, నీ వయసు 60-70 ఏళ్ళు వచ్చాయి కదా, ఏమయ్యా ఇప్పుడైనా బాప్తిసం తీసుకురాదు, ఇప్పుడైనా భక్తిలోకి రారాదు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అంతలేక బాప్తిసం తీసుకోవాలన్నాడు. ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడో అప్పుడో అన్నట్టుగా ఉన్నావు, చావు సూచనలు పక్కాగా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. నీ తల మీద తెల్లెంటుకలు, నీ లోకొచ్చిన రోగాలు, ఆ బీపీ షుగర్లు ఏంటనుకున్నారు ఇవన్నీ? నువ్వు చావబోతున్నావు, నీ చావు దగ్గర పడిందని చెప్పడానికి సూచనలు, చావు సూచనలు ఇంత స్పష్టంగా నీలో కనపడుతున్నా ఇంకా సమయం రాలేదంటావేంటి? ఇంకా మారడానికి, నీ బ్రతుకు మార్చుకోవడానికి ఇంకా టైం ఉందంటావేంటి? జీవితం మారిపోవడానికి ఎంత సమయం కావాలో తెలుసా? నిమిషాల్లో అంతా అయిపోతుంది. నిమిషాల్లో ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. అది నీ బ్రతుకు. యోబు గారి గురించి ఆలోచన చేస్తుంటే, యోబు తన ఆస్తిని సంపాదించుకోవడానికి ఎంత టైం పట్టిండొచ్చు, పోగొట్టుకోవడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? గడియల్లోనే ఒకదాని తర్వాత ఒకటి పేక మేడల్లో కూలిపోయింది. సంపాదించుకోవడం కష్టమే, పోగొట్టుకోవడం చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. నువ్వు పుట్టడానికి 9 నెలల సమయం కావచ్చేమో కానీ అదే నువ్వు చావడానికి 9 క్షణాలు కూడా అవసరము లేదు. ఏదైనా సంపాదించుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది కానీ చావడానికి పెద్ద సమయం ఏమీ పట్టదు. రాత్రికి రాత్రి ఏమైనా జరిగిపోవచ్చు, నిమిషాల్లోనే ఏమైనా జరిగిపోవచ్చు, ఈ క్షణంలోనే ఏమైనా జరిగిపోవచ్చు, ఒక గడియలోనే ఏమన్నా అయిపోవచ్చు. పోనీ నువ్వు రెడీగా ఉన్నావా? పోనీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? చావు సూచనలు నీ శరీరంలో స్పష్టముగా కనబడుతున్నా ఇంకా మార్పు చెందకపోవడం ఏంటి? కాలం రేసు గుర్రాలా పరిగెడుతున్నా కానీ నీ భక్తి పరిగెత్తకపోవడం ఏంటి? మన జీవితాలు ఏంటి? మన బ్రతుకులు ఏంటి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాను, ఆయన నీ ఇల్లు చక్కబెట్టుకో,
హిజ్కియా గారితో అంటున్నాడు, చావబోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కదిద్దుకో. ఆ రోజు హిజ్కియాతోనే కదా మాట్లాడుతున్నది, దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ కాలం కూడా ముగిసిపోబోతున్నది, చావు సూచనలు కూడా నీకు స్పష్టంగా కనపడుతున్నాయి. నువ్వు నీ ఇంటిని ఏం చేసుకోవాలి? చక్కదిద్దుకో. ఎందుకంటే రాబోతున్నది గడ్డు కాలం. ఆ కాలం నువ్వు భరించలేవు, ఆ బాధ నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడే నువ్వు చక్కదిద్దుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తే నేను వాక్యాన్ని ముగిస్తాను. నాకు తెలిసిన ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి ఉన్నది. నా చిన్నప్పుడు ఆమె చాలా కథలు చెప్పేది. నా చిన్న వయసులో ప్రతిరోజు కథలు చెప్పేది. కానీ ఒకరోజు మాత్రము ఆమె తన జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్పేది. నా కళ్ళకు నీళ్లు తెప్పించిన సంఘటన అది. ఆమె చనిపోయింది, చనిపోయి కూడా చాలా సంవత్సరాలైంది. ఇప్పటికీ నా కళ్ళ ముందర ఆమె చెప్పిన మాటలు వాళ్ళ ఇల్లు చూసినప్పుడల్లా నాకు గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఏం జరిగిందట, వాళ్ళ అప్పుడు ఒక సుమారుగా నాకు తెలిసి ఒక 50-60 ఏళ్ళ కిందట అనుకోండి, ఆమె ఆ వయసులోనే ఉంటుంది. అంత వయసు కాలంలో వాళ్ళకు ఒక చిన్న పూరి గుడిసె ఉండేదట. ఆ కాలంలో ఆమెకు మొత్తం 8 మంది పిల్లలు, 5 మంది ఆడపిల్లలు, 3 మగ పిల్లలు, 8 మంది పిల్లలు. వాళ్ళది ఒక చిన్న పూరి గుడిసె. వర్షం పడితే ఆ పూరి గుడిసె అయితే బీభత్సంగా కారిపోతుంటుందట. ఇంట్లో సరిగా ఉండలేరట పరిస్థితి. అప్పుడు ఆ తల్లి ఏం చేసేదట, 8 మంది పిల్లలను ఏం చేసేదంటే, ఆ గోడలు గూళ్ళు ఉంటాయి చూసినారా, ఒక్కొక్క గూడులో ఒక్కొక్కరిని పెట్టేదట. గూళ్ళన్నీ అయిపోతాయి, ఇంకా 2-3 పిల్లలు ఇంకా మిగిలే ఉంటారట. వర్షం పడుతున్న ఆ టైంలో ఆ తల్లి ఏం చేసేదట తెలుసా, రాత్రంతా పిల్లల మీద వర్షం పడకూడదని ఇలా తన కొంగు కప్పి రాత్రంతా మేలుకునేదట. పిల్లలు తడవకూడదని కొంగు కప్పి రాత్రంతా మేలుకునేదట. అలా మేలుకొని అలా భర్తతో ఒకరోజు ఒక మాట అన్నదట, అయ్యా ఇప్పుడైతే వర్షాకాలము, ఇప్పుడు మనం మన ఇంటిని బాగు చేసుకోలేము. నెక్స్ట్ సారి వర్షాకాలం వచ్చే టయానికి మన ఇండ్లు ఇలా ఉండకూడదు. కన్నీటితో తీసుకున్న నిర్ణయంతో ఏం చేశారో తెలుసా, వాళ్ళు రూపాయి పోగేసి పస్తులు పడుకొని రాత్రిపూట 3వ పూట అన్నం తినకుండా ఆ మిగిలించిన పైసా కూడబెట్టి మరుసటి సంవత్సరం వర్షాకాలం రాకముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు బాగు చేసుకున్నారు. పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ ఇంటిని పైసా కూడబెట్టుకొని పస్తులు పడుకొని ఇంటిని బాగు చేసుకున్నారు. కారణం ఏంటంటే, ఇండ్లు ఇలా ఉంటే నా బిడ్డలకు అంత మంచిది. వాళ్ళ ఇంటినే అంత బాగు చేసుకుంటే మరి నీ ఇల్లు సరిగా లేదు కదా, నీ కుటుంబం సరిగా లేదు కదా, నీ కూతురు ఎలా అంటే అలా పోతుంది కదా, నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు కదా, ఇంకా నీ జీవితమే బాగలేదు కదా. రాబోతున్న గడ్డు కాలము అంటే ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నారు చెప్పండి, నీ బ్రతుకుని ఎలా కట్టుకుంటున్నారు? ఏంటి మనం ఏంటో నిజంగా చెప్పాలంటే, మనం క్రైస్తవ కుటుంబాలు బయట అన్య కుటుంబాలు మనకే అర్థం కాలే. పిల్లల్ని గాలికి వదిలేసి ఉంటాం. ఒక మాట బైబిల్లో ఒక మాట రాయబడి, ఆ మాట నీ జీవితానికి ఒకటి తెలియాలి. ఏంటో తెలుసా, కనిన గర్భము కంటే కనని గర్భమే ధన్యమైనది. పిల్లలు కలిగిన వాళ్ళకంటే పిల్లలు కనగని గొడ్రాలే గొప్పది అంటాడు. ఎందుకు? గొడ్రాలు దేవుడు లెక్క అడగడు, పిల్లలు కలిగిన నిన్నే లెక్క అడుగుతాడు. నేను నమ్మి నీకు కూతురునిస్తే, నీ కూతురు వంకరగా పెరుగుతుంటే నువ్వెందుకు పట్టించుకోలే? నీ ఇంట్లో మొక్క వంకర పోతుంటేనే ఒక కర్ర నాటి అంత బాగా చూసుకున్నావు కదా. నీ కూతురు వంకర తిరుగుతుంటే, వంకర మార్గంలోకి పోతుంటే నీ కుటుంబాన్ని నువ్వు ఎందుకు పట్టించుకోలే? అడగడనుకున్నావా? గొడ్రాలనైనా అడగడేమో కానీ నిన్ను అడుగుతాడు. నీ కుటుంబం గురించి లెక్కలు అడుగుతాడు. అందుకే ఈ ఆత్మీయ కుటుంబ సంక్షేమ కూడికని ఎందుకు పెట్టామో తెలుసా? కుటుంబాన్ని వదిలేస్తే దీని గురించిన లెక్కను చాలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? నువ్వు నీతో పాటు నీ కుటుంబం నడుస్తున్న దారి ఎలాంటిదో తెలుసా? ఎప్పుడైనా జారుడు కలిగిన నేల, ఈ మార్బల్స్ కానీ గ్రానైట్ దారులు ఉంటాయి చూసినారా, బండలు, ఆ జారుడు కలిగిన ఆ నేల మీద ఎప్పుడైనా కానీ ఆయిల్ వేసావు అనుకోండి, ఆల్రెడీ అవి మార్బల్స్, ఆల్రెడీ అవి గ్రానైట్, జారుడు స్వభావం కలిగినది. ఆ దాని మీద మళ్ళీ ఆయిల్ వేసి చీకటిలో కరెంటు ఆఫ్ చేసి నడిపిస్తే ఎట్లుంటుంది? వేసే ప్రతి అడుగు జారుతూనే ఉంటుంది. ఆ అడుగులు ఎలాంటివో, కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తూ మనం వేస్తున్న అడుగులు కూడా ఇలాంటివే. నీ అడుగులు జారుతున్నాయి చూసుకోండి, నీ అడుగులు తరిగిపోతున్నాయి చూసుకోండి, పడిపోతున్నారు చూసుకోండి, నీ కుటుంబం దిగజారిపోతుంది చూసుకోండి.
కుటుంబాలకు విలువ లేకపోతే, మనకే విలువ లేకపోతే మన జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి మన దేవుని వల్ల. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి. ఎప్పుడైనా మనకు మేకులు ఉంటాయి చూస్తుంటే, గోడలో కొట్టే మేకలు. ఈ గోడలో కొట్టే మేకులు ఎప్పుడైనా చాలా కాలం తర్వాత వాటిని బయటికి తీసామనుకోండి, ఆ మేకులు తుప్పు పట్టిపోయి ఉంటాయి. తుప్పు పట్టిపోయిన ఆ మేకులు ఎప్పుడైనా మన అరపాదంలో దిగాయి అనుకోండి, అది ఎంత ప్రమాదకరమో తెలుసా? అవసరమైతే షుగర్ ఉన్న వాళ్ళకైతే కాలేలా లేపి పడేస్తారు. తుప్పు పట్టిన ఇనుము ఎంత ప్రమాదకరమో, తుప్పు పట్టిన నీ బ్రతుకు కూడా అంతే ప్రమాదకరం. దీనితో నువ్వు చాలా కాలం ముందుకు సాగలేవు. నీ కథ అయిపోతుంది, నీ జీవితం అయిపోతుంది, నీ బ్రతుకే అయిపోతుంది. అందుకే నీ జీవితం ఎలా ఉందో చూసుకోండి. కింద ఒక మాట ఉంటుంది, ఒక మాట చదువుతాలి. నీ ప్రవర్తన అని ఒక మాట ఉంటుంది 3వ వచనంలోన. 5వ వచనం చూడు తల్లి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా, 6వ వచనం తల్లి, డైరెక్ట్ చూద్దాం. మీ ప్రవర్తనను గూర్చి అని ఒక మాట ఉంటుంది. అది ఆ మాట మళ్ళీ చదువు తల్లి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి అందరికీ, ఈరోజు నీకు చెప్తున్నాడు, ఈరోజు నాకు చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు ఒకటే మాట. ఒక్కసారి మీ ప్రవర్తనల గురించి ఒక్కసారి మీరు, ఎలా ఉంది మీ ప్రవర్తన? నిలబడుతుందా, పడిపోతుందా, ఉంటుందా, ఊడిపోతుందా? ప్రతి ఒక్కరూ మీ ప్రవర్తనల గురించి మీరు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు. ఏంటంటే, ఒకడట తన ఇంటిని ఊడ్చి అమర్చుకుంటాడట. ఒక దయ్యం ఏం చేసిందట, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎన్ని దయ్యాలు పట్టుకొచ్చిందట? ఒకడు ఊడ్చి అమర్చుకున్న వాని ఇంటిలోకి ఒక దయ్యం పోయి 7 దయ్యాలు పట్టుకొని వచ్చిందట. ఒకటి పోయి 7 పట్టుకొని వస్తే, 7 పోతే ఇంకా ఎన్ని పట్టుకొని వస్తాయి? మనం అనుకుంటాం అది అంతటితో అయిపోదు. ఒకటి 7 తెస్తే 7 ఇంకెన్ని తెస్తాయి? అలానే నీ జీవితం దెబ్బ మీద దెబ్బ పడి నీ భక్తి ఎంత దిగజారిపోతుందో తెలుసా? భూమి కింద ఉన్న పాతాళం ఎంత లోతులో ఉందో నీ భక్తి అంత అడుగంటిపోతుంది. నీకు అర్థం కాలే, అంత లోతుల్లోకి వెళ్ళిపోయింది మన భక్తి. ఎప్పుడైనా బోర్ వేసేటప్పుడు భూమి లోపల నీళ్ళు ఇంకిపోతుంటాయి చూసినా, అడుగంటిపోతున్నాయి. ఎంత తవ్వినా, ఎంత బోర్ వేసినా కానీ లోపల నుంచి అవి రావట్లే. కారణం ఏంటంటే, ఆ భూమిలో నీళ్ళు అంతా అడుగంటిపోయాయి. భూమిలో నీళ్లు కాదు అడుగంటిపోయింది, నీ భక్తి అడుగంటిపోయింది. నీ భక్తి లోపలే బోరేసి తవ్వినా కానీ రావట్లే. ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. సేవకుడు ఇంతసేపు నిలబడి వాక్యం చెప్పినా కానీ మీలో నుంచి ఆ భక్తి బయటికి అంత అడుగంటిపోయింది. మన భక్తి అంత లోపలికి పోయింది. అంత పోయింటే ఈ భక్తితో పరలోక రాజ్యానికి పోతామని ఎట్టు అనుకుంటున్నాం. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ భక్తి, నీ యథార్థత, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఒక్కసారి ఆలోచన చేసుకొని మనం ఈ సన్నిధానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే మన జీవితం సరిగా లేదు, మన బ్రతుకు సరిగా లేదు. ఒకవేళ దేవుడే నీతో మాట్లాడితే, మీరు ఒకవేళ ఇంతవరకు మీరు సేవకుని యొక్క స్వరాన్ని విన్నారంటే మీలో ఏ మార్పు రాదు నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడైనా మన హృదయంలో, ఇలా చెప్తే మీకు అర్థం కాదు, నేలలో విత్తనం నాటామనుకోండి మొలుస్తుంది. రాయి నాటితే ఏం మొలుస్తుంది చెప్పండి? రాయి నాటి ఎన్ని నీళ్ళు పోస్తే మొలుస్తుందా? రాయి నాటితే మొలసదు. నీ హృదయంలో పడింది వాక్యమో లేకపోతే రాళ్ళు నాటుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ నిజంగా మన హృదయంలో వాక్యమే నాటబడితే, ఒక్కసారి నిజంగా మన బ్రతుకులు బాగాలేకపోతే, దేవుడు మానేయి అనగానే నువ్వు నేనేం చేయాలో తెలుసా? మానేద్దాం, వదిలేద్దాం. ఏముంది? వద్దు అనుకున్నది వద్దు, అది ఏదైనా వద్దు. ఒకవేళ నీ ఆలోచనలు బాగలేవా, నీ తలంపులు బాగలేవా, నీలో ఆ బలహీనమైన మనస్తత్వాలు ఉన్నాయా, వద్దు, అన్నీ వద్దు, అసహించుకోవాలి. ఎందుకంటే అది మన నోట్లకి రానివ్వకూడదు. అది మనకు మంచి చేసేదైనా కానీ అది వద్దు. యేసుక్రీస్తు చచ్చిపోయేటప్పుడట ఆయన దప్పిగా అవుతుందని కానీ ఒకడు ఆ చేదు చిరక నుంచి నోటికి అందించడానికి ప్రయత్నం చేశాడు. ఆ చేదు చిరక తీసుకుంటే మంచిదేనట, ఏదో సైంటిఫిక్గా ఏదో మేలట. నేను అంటాను, ఆ చేదు చిరక మంచిదే అయినా కానీ యేసుక్రీస్తు ఏమనుకున్నాడు తెలుసు? అది వద్దు.
అది మంచిదైన నీ జీవితం కూడా అలాంటిదే. ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్న కోరికలు అవి ఏదైనా కానీ కాసింత నీకు ఆనందం తీసుకుని రావచ్చు. నీ నేత్రాలకు ఒక అమ్మాయిని చూస్తే, ఒక బూతు బొమ్మలు చూస్తే, ఏదో ఒకటి చూస్తే నీ కళ్ళకు కాస్త ఆనందం రావచ్చు, కానీ అది కాస్తనే. కానీ వద్దు, యేసుక్రీస్తు వారి మధ్య వద్దు, ఒకటే ఆ మాట అనుకోవాలి, వద్దు. అలానే మనం అందరం ఉండాలి మన దేవుని వారు. ఇదిగే ఒకవేళ నేను మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించేంత వాడిని నేను కాదు, నాలో ఉన్న లోపాల గురించి మాట్లాడేంత వాడిని కాదు. ఎందుకంటే మనం అందరము పాపులమే. ఒకవేళ దేవుడు మనలో ఉన్న లోపాల గురించి నిజంగా మాట్లాడితే మనల్ని మనము సరిదిద్దుకు. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయేమో తెలియదు, కానీ ఇప్పుడే ఒకవేళ దేవుని కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఒకవేళ నా బ్రతుకు బాగాలేకపోతే ప్రభువా ఇప్పటి నుంచి సరిదిద్దుకుంటున్నాను. ఒకవేళ ఇంతవరకు మన దేవుని కోసం బతకకపోతే ఇప్పటి నుంచైనా బతుకుతాను ప్రభువా, నాకు ఇంకా ఎన్ని రోజులైనా ఉన్న రోజులు చాలు నీతోనే, నీ కాళ్ళ దగ్గరే ఉంటాను. నువ్వు ఒక రోజే అంటావా, ఆ ఒక్కరోజే నీతో బతుకుతా. నాకు 2 రోజులే ఆయుష్ ఇచ్చావా, ఆ 2 రోజులు నీతోనే బ్రతుకుతా. నెల రోజులు ఇస్తావా, నీతోనే. బ్రతుకుట క్రీస్తే చావైతే, ఆ ఒక్క మాట అనుకునే పోదాం అంతే. ఒక్కటే ఒక మాట, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. బ్రతుకుతే దేవునితో ఉందాము, చచ్చినా కానీ దేవునితోనే ఉందాం. అది నిజమైన క్రైస్తవులు, వాళ్ళే నిజమైన భక్తులు అంటే. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళీ దైవ సేవకులకు మన సమయాన్ని అప్పజేస్తాను. అందరూ తల వంచండమ్మ, చిన్న ప్రార్థన.